నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిట్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం చాలా ఆరోగ్యకరమైన పార్బాయిల్డ్ రైస్తో సులభంగా పులిహోర చేయటం చూద్దామండి. ఈ మెథడ్లో చేశారంటే పులిహోర చాలా రుచిగా ఉంటుంది. బిగినర్స్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఎప్పుడు తినే పులిహోర బోర్ కొడితే కొంచెం స్టైల్ మార్చి చేయండి. ఇంట్లో అందరూ అడిగి మరీ ఇష్టపడి తింటారండి. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా రెసిపీ చేయటానికి 2 కప్పులు బియ్యం తీసుకోవాలి. నేను ఇక్కడ పార్బాయిల్డ్ రైస్ తీసుకున్నానండి. మీరు ఏ బియ్యం అయితే అన్నానికి యూస్ చేస్తారో అదే బియ్యాన్ని తీసుకోవచ్చు. నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. నీళ్లు పూర్తిగా వడకట్టాలండి. అన్నం ఉడికించడానికి 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. 2 కప్పులు బియ్యం తీసుకున్నాం కదండి. 2 కప్పులు బియ్యానికి 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. కప్పుకి 2 కప్పుల చొప్పున నీళ్లు తీసుకోవాలి. దీనితో పాటు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపాలి. మూత పెట్టి విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి. మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి నీళ్లు పోసుకొని విజిల్స్ ఇవ్వండి. లేదా కుక్కర్లో కాకుండా అన్నం వార్చినా సరిపోతుంది. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత ఓపెన్ చేయాలండి. ఇప్పుడు ఇది పక్కనుంచుకొని ప్యాన్లో 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. దీనితో పాటు 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి. పప్పులు వేగాక ఎండుమిరపకాయలు, నువ్వులు వేసుకోండి. నువ్వులు వేగటానికి ఎక్కువ సమయం పట్టదండి. తెల్ల నువ్వులు వేసుకుంటే బాగుంటుందండి. నల్ల నువ్వులు వేసుకుంటే పులిహోర డార్క్ కలర్లోకి వస్తుంది. 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి మార్చుకొని వీలైనంత మెత్తగా పొడి చేయాలి. ఈ పొడి మొత్తం మనం అన్నంలో కలుపుతామండి. 2 కప్పుల రైస్కి పొడి మొత్తం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కడాయి వేడి చేసుకొని 100 గ్రాముల నువ్వుల నూనె వేసుకోవాలి. పులిహోరకు నువ్వుల నూనె చాలా రుచిగా ఉంటుందండి. నూనె వేడయ్యాక 1/2 కప్పు వేరుశనగ గుండ్లు వేసుకోవాలి. వేరుశనగ పప్పు మీ ఇష్టం అండి. మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు. లో టు మీడియం ఫ్లేమ్కి మార్చుకుంటూ వేయించాలి. వేరుశనగపప్పు వేగేటప్పుడే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు వేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. చివరిలో 2 టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. దీనితో పాటు 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం కాబట్టి బాగా నిగనిగలాడే కొత్త కాయలు తీసుకోండి. పాత కాయల్లో ఫంగస్ ఉంటుందండి. కొత్త కాయలు అయితే ఫంగస్ ఉండదు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసి తాలింపు బాగా వేయించాలి. ఉప్పు అన్నంలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే గుప్పెడు కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి కలపాలి. ఇంగువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి. కట్టింగువ అయితే కొద్దిగా వేసినా సరిపోతుంది, కానీ పొడింగువ కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. తాలింపు వేగాక చింతపండు గుజ్జు వేసుకోవాలండి. 60 గ్రాముల చింతపండు నానబెట్టి పిప్పి తీసేసి గుజ్జు తీసి వేసానండి. 2 కప్పుల బియ్యానికి 60 గ్రాముల చింతపండు పులుసు కరెక్ట్గా సరిపోతుంది. మీరు పులుపు ఎక్కువ తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ నీరంతా ఎగిరిపోయి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. మీడియం టు లో ఫ్లేమ్కి మార్చుకుంటూ ఉడికించాలండి. ఇది ఉడికేలోపు కుక్కర్ మూత ఓపెన్ చేసి వెడల్పుగా ఉన్న పాత్రలోకి అన్నాన్ని మార్చుకొని ఆరబెట్టాలి. చూడండి, నీరంతా ఎగిరిపోయి అన్నం బాగా కుక్ అయింది కదా. అన్నం బాగా ఆరితే పులిహోర పొడి పొడిలాడుతుందండి. ఇప్పుడు ఈ అన్నాన్ని వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. పులుసు బాగా ఉడికి చిక్కగా దగ్గరికి వచ్చాక మనం పొడి చేసి పెట్టుకున్న స్పెషల్ పౌడర్ వేసుకోవాలండి. పౌడర్ వేసి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. చివరిలో వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ పైకి తేలే వరకు పులుసు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆయిల్ పైకి తేలితే పులుసు బాగా ఉడికినట్లండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఆరనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేశాక పులుపు బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు గీరి వేసుకోవాలి. ఈ స్టేజ్లో పచ్చిమిరపకాయలు వేసుకుంటే వేడికి కొంచెం మగ్గుతాయండి, పులుపు పడుతుంది. పులిహోరతో తింటే పుల్ల పుల్లగా క్రంచీగా టేస్టీగా ఉంటాయండి. లేదంటే మీరు తాలింపులో అయినా వేసుకోవచ్చు. పులుసు పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అన్నంలో కలుపుకోవాలండి. పులుసంతా అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 2 గంటలు ఊరనివ్వాలి. ఇలా వెంటనే తినే కన్నా సమయం గడిచే కొద్దీ దీని రుచి పెరుగుతుందండి. 2 గంటల తర్వాత సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. పులుసు అన్నంతో బాగా కలిసాక అన్నాన్ని లాదింపెట్టి పక్కనుంచండి. పులుసు బాగా పడుతుంది.
చిప్స్తో సర్వ్ చేసిన టేస్ట్ బాగుంటుందండి. పులిహోర గోంగూర పచ్చడితో కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ఉన్న ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు చాలండి, మొత్తం బేసిన్ ఖాళీ అవుతుంది. ఇంతేనండి, ఆరోగ్యకరమైన పార్బాయిల్డ్ రైస్తో పులిహోర చూశారు కదా. రెసిపీ నచ్చితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.